గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాదుల నిరసన 19 రోజుల నిరసనకు స్పందించిన జిల్లా ఎస్పీ న్యాయవాది ప్రకాష్ పై డిగ్రీ ప్రయోగించి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు. ఎస్ఐని సస్పెండ్ చేయగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ పొన్నూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, తెనాలి, రేపల్లె, బాపట్ల న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ బార్ సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎన్నో ఫోన్ చేసి వాళ్ళని కలపడానికి ట్రై చేశారు. నేను శాంతి గారు, తర్వాత బ్రహ్మారెడ్డి గారు వీళ్ళంతా కూడా వెళ్ళి కలిసి ఆయన రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుంటూరు ఎస్పీ గారిని కలవడం, తర్వాత ఐజీ గారిని కలవడం, కలెక్టర్ గారిని కలవడం, అందరూ కూడా కలిసి ఈ ఉద్యమం ఎంతో స్థాయి కావడం మన అడ్వకేట్స్ స్పందించారు. ఇది చాలా బాగుంటుంది. అడ్వకేట్ ని ఈ విధంగా కొట్టడం అనేది ఇది కనుక మనం సక్సెస్ కాకపోతే ఫ్యూచర్ లో అసలు అడ్వకేట్స్ అంటే లెక్క పోలీసు వారికి. కాబట్టి ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క బార్ వారికి, అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్, స్టేట్ అందరూ న్యాయవాదులు బాయ్కి వచ్చేసి ఈ నిరసన తెలియజేసినందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ న్యాయవాదులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పోలీసులు దౌర్జన్యం చేసిన విషయం నాకు పొన్నూరు బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. నేను వెంటనే ఫెడరేషన్ మీటింగ్ వేసుకొని అందరినీ కూడా సమైక్యపరిచి దాదాపు అందరూ కూడా ఇది తప్పు, ఇది చాలా దారుణం, మనం కనుక ఈ రోజు కనుక వీళ్ళ చర్య కనుక తీసుకోకపోతే ఇది మన ఫ్యూచర్లో మనల్ని ప్రతి ఒక్కరిని కొడతారు. అంటే ఈ అడ్వకేట్స్ విలువ లేకుండా పోతుంది. వాళ్ళు ఏ చేసినా పోలీసు వాళ్ళు కాకితో అడ్వకేట్స్ వాళ్ళు ఆకాశానికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మనం సెలబ్రిటీలు మనం దించాలి అని చెప్పేసి అందరూ కూడా బార్ ప్రెసిడెంట్ వారు, అన్ని బార్ ప్రెసిడెంట్ సభ్యులు కూడా అందరూ కూడా అనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉద్యమంలో ఈ నెల రోజుల నుంచి కూడా వాళ్ళు బాయ్కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పక్కనే ఉన్న విజయవాడ బార్ ప్రెసిడెంట్ గారు కానీ, వాళ్ళ సెక్రటరీ గారు కానీ అసలు ఎంత కోఆపరేషన్ అంటే మనం నిజంగా అన్నదమ్ములాగా మనకి బాగా హెల్ప్ చేశారు. నేను మామూలుగా